బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో సుఖనిద్రకి సుగంధిపాల యోగం అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో మనం 100 మందిని గమనించినట్లయితే దాదాపు 80 మంది లేదా 90 మంది లేదా అంతకుమంటే ఎక్కువ మందికే నిద్రలేమి సమస్య ఉందంటే అతిశయోక్తి కాదు. దీన్నే ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు. మరి ఈ నిద్రలేమి సమస్యకు కారణాలు 1,1,00,000. ఏది ఏమైనప్పటికీ ఒక మనిషికి నిద్ర సరిగ్గా కలగడం లేదంటే ఆ వ్యక్తికి మెదడులో పీనియల్ గ్రంథి అనేటువంటి గ్రంథి ఉత్పత్తి చేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం అని చెప్పేసి మనం స్థూలంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో, లేకపోతే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ అది సరిగ్గా పనిచేయదో, అప్పుడు నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్య సంబంధించి గత కొన్ని వీడియోలో కూడా కొన్ని చక్కటి మీకై మీరు తయారు చేసుకోదగ్గ సైడ్ ఎఫెక్ట్స్ లేని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలను తెలియజేయడం జరిగింది. వాటిని వాడి చక్కటి నిద్రను వారు సొంతం చేసుకుని మరి ఆ యొక్క ఆనందాన్ని మాతో వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఈ వీడియోలో అలాంటిదే క్షేమదాయకమైనటువంటి మరొక ఫార్ములాని, ప్రశాంతమైనటువంటి నిద్రని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సైడ్ బెనిఫిట్స్గా ఉన్నటువంటి ఆ యొక్క ఔషధాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఔషధం తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. మొట్టమొదటి పదార్థం సుగంధిపాల. ఇంతకుముందే చెప్పాను కదా, సుఖనిద్రకి సుగంధిపాల అని చెప్పేసి. సుగంధిపాల చాలా సువాసనాభరితంగా ఉంటుందండి. ఈ యొక్క సుగంధిపాల శారిబా అనేటువంటి పేరుతో మనకి సంస్కృతంలో పిలుస్తుంటారు. సుగంధిపాల వేర్లు మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారి కొట్టులో దొరుకుతాయి. అదేవిధంగా సుగంధిపాల యొక్క వేర్ల యొక్క పౌడర్ కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి పౌడర్ కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఆ సుగంధిపాల వేర్ల యొక్క పొడి ఒక 40 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవది రోజా పూల పొడి. రోజా పూలు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటి తెచ్చుకొని నీడలో బాగా ఆరించేసేసి, అంటే కడిగేసి శుభ్రం చేసేసి నీడలో బాగా ఆరించేసేసి బాగా ఆరిపోయిన తర్వాత ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ సుగంధిపాల ఆ యొక్క రోజా పూల యొక్క పొడి, అంటే ఇప్పుడు మార్కెట్లో రోజా పూల పొడి మంచిది దొరికేట్లయితే అదైనా తెచ్చుకోవచ్చు అనమాట. కానీ మరి ఎప్పుడో తయారు చేసినటువంటి పౌడర్ మనం ఇలాంటి వాడుకోవడం వల్ల ఆశాజనకంగా సంతృప్తికరంగా ఫలితాలు ఉండకపోవచ్చు. కాబట్టి మరి విచారించేసేసి ఫ్రెష్గా తాజాగా మనకు దొరికేట్లయితే అలాంటి పౌడర్ తెచ్చుకోండి. లేని పక్షంలో మీకే మీరు రోజా పూలను నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ యొక్క ఎండించేసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకోండి. ఆ యొక్క రోజా పూల పొడి ఒక 20 గ్రాములు. అట్లే అశ్వగంధ చూర్ణము 20 గ్రాములు. మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా. మొత్తం 3 పదార్థాలు. 3 పదార్థాల్లో సుగంధిపాల వేర్ల యొక్క పొడి 40 గ్రాములు, రోజా పూల పొడి 20 గ్రాములు, అశ్వగంధ పొడి 20 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి నిద్రను కలగజేసేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ ఔషధాన్ని రోజు రాత్రి పడుకునేటప్పుడు 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూను, అంటే 2.5 నుంచి 3 గ్రాముల వరకు, అంతకంటే ఎక్కువ అవసరం ఉండదన్నమాట. 2.5 గ్రామ్స్ నుంచి 3 గ్రామ్స్ వరకు, అంటే 1/2 టీ స్పూన్ పౌడర్ని ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల నేను ఏదైతే చెప్పానో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి ఈ యొక్క పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడతాయి. దీనివల్ల చక్కటి నిద్ర మనకు సొంతం అవడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరి చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది, మరి ఈ ఔషధం వాడినటువంటి రోజు నుంచే పనిచేస్తున్న డాక్టర్ గారు అని చెప్పేసి. కానీ ఈ ఔషధం ఏంటంటే ముఖ్యంగా ప్రకృతి సిద్ధమైనటువంటి, ప్రకృతిలో లభించేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఔషధాలు 100లో 90% ఔషధాలు కూడా క్రమక్రమంగా బాడీని ట్యూన్ చేసేసి మనకు పనిచేయడం మొదలు పెడతాయి. అంతేగాని ఆధునిక కృత్రిమ ఔషధాలాగా వేసుకున్న వెంటనే ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఉండదు. వారి యొక్క శరీర తత్వాన్ని బట్టి, ఔషధం యొక్క శక్తిని బట్టి, అదేవిధంగా ఇతర అనుబంధ లక్షణాలను బట్టి వారం రోజులు లేదా 10 రోజులు ఇలా టైం తీసుకునేటువంటి పరిస్థితి ఏర్పడి ఆ టైం లోపల శరీరం బాగా ట్యూన్ అయ్యి నిద్రను కలిగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి కావడం బాగా జరిగేసేసి తర్వాత చక్కటి నిద్ర కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి కొంచెం ఓపికగా నిదానంగా వాడుకోవడం వల్ల
అన్ని సైడ్ బెనిఫిట్స్తో కూడినటువంటి ఫలితాలే మనకి కలుగుతాయి అన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ సుగంధి పాలలో ఉన్నటువంటి స్టిరాల్స్, సపోనెంట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా మరి ఈ యొక్క సుగంధి పాల చలవ చేసే గుణం ఉందని చెప్పేసి కూడా మనకి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది. అంటే చాలా మందిలో, అంటే ఎక్కువ శాతం మందిలో నిద్ర కలగకపోవడానికి కారణము అధిక వేడి తగ్గడం వల్ల కూడా మరి ఈ యొక్క నిద్ర ప్రశాంతంగా సుఖంగా కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. మరి అధిక వేడిని తగ్గించడంలో పిత్తాన్ని, అంటే పిత్త దోషాన్ని, అంటే ప్రకోపించినటువంటి పిత్త దోషాన్ని తగ్గించడంలో సుగంధి పాల చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనమాట. అందుకే శయనం పిత్తనాశాయ అని చెప్పేసి మన ఆయుర్వేద మహర్షులు చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క నిద్రపోవడం వల్ల పిత్త దోషం తగ్గిపోతుంది. మరి నిద్రపోవాలంటే ఇలాంటి ఔషధాలు కూడా వాడుకోవాల్సినటువంటి అవసరం. ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల పిత్తదోషం తగ్గుతుంది. పిత్తదోషం వల్ల మనకి నిద్ర వస్తుంది అనమాట. ఎప్పుడైతే నిద్ర వస్తుందో నిద్ర వల్ల కూడా మళ్ళీ పిత్తదోషం తగ్గేదానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా రోజా పూలలో కూడా ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా నిద్రను కలుగజేసేందుకు ఉపయోగపడమే కాకుండా బాడీని కూల్ చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా మానసిక ఒత్తిడి, వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల బాడీలో ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా నిద్ర కలగదు. కాబట్టి ఈ యొక్క ఔషధం కూడా చాలా చక్కగా ఉపకరిస్తుంది. అంతేకాకుండా అశ్వగంధలో ఉన్నటువంటి విథానిన్, విథనాలాయిడ్స్ ఇలాంటివన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచి నిద్రను కలుగజేసేందుకు చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటికి తోడు మరి మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అంటే రాత్రిపూట, అంటే సమయానికి, అంటే అర్లీగా డిన్నర్ ముగించేసేయాలి. ఆ డిన్నర్ కూడా మరి వీలైనంత వరకు 99.99% కూడా ఈజీగా జీర్ణమయ్యేటువంటిది, ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని వాడుకోవాలి. అంటే పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, మరి డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి వాటినే వాడుకుంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా వేళకు ఆహారం తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా మరి రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్, వారంలో 5 రోజుల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. టయానికి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా టయానికి విశ్రాంతి తీసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. రాత్రి ఒక టయాన్ని పెట్టేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రిపూట 9:30-10 గంటలకు నిద్రకు ఉపక్రమించడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల కొన్నాళ్ళకి మన బాడీ ట్యూన్ అయిపోయి పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మనం శయనించేటువంటి శయన గది కూడా ప్రశాంత వాతావరణం ఉండాలి, శబ్దాలు ఉండకూడదు. అదేవిధంగా ఎక్కువ లైటింగ్ కూడా ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. ఒకే శయన గదిలో మనం నిద్రించేటువంటి అలవాటు చేసుకోవాలి. నిద్ర వచ్చినా రాకపోయినా కొన్నాళ్ల పాటు రాత్రిపూట అదే టైంకి మనం పడుకోవడం అలవాటు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మరి ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి కూడా ఆ సమయానికి జరిగి చక్కగా పనిచేసి సహజసిద్ధంగానే నిద్ర కలిగేందుకు కూడా దోహదపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధయోగాన్ని సుఖనిద్రకి సుగంధి పాల ఔషధం అనేటువంటి ఈ యొక్క వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.